సామెతల గ్రంథము అందరం కలిసి అటెన్షన్లో ఉందామండి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని రాసే ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం అండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఇది దేవుడు వాక్యం అండి. ఈ దేవుని వాక్యం ఏమేమని చెప్తుందంటే, తన పనిలో, తనకు అప్పగించబడిన పనిలో, తనకు ఏ పనితో వచ్చో ఆ పనిలో నిపుణత కలవాలని చూశారా? ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తాడో, ఎంత బాగు చేస్తాడో, ఆ పని వల్ల, ఆ పనితనం వల్ల ఆ వ్యక్తి ఎంత మూలనున్నా సరే, ఏ చోటన ఉన్నా సరే ఖచ్చితమైన గుర్తింపు ఆయనకు ఉంటుంది అని చెప్తున్నాడండి. అర్థమవుతుందమ్మా? చేసే పనిలో నైపుణ్యం ఉంది. చేసే పనిని క్రమశిక్షణగా, డిసిప్లిన్గా, యథార్థంగా, నిజంగా నేను ఈ పని చేస్తున్నాను, దీనికి నష్టం కలిగించకూడదు అని ఒక నిపుణత కలిగి, నైపుణ్యం కలిగి చేసే వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? వాని సామాన్యుడు కాదు, రాజుల దగ్గరికే అతని పని, అతని నైపుణ్యం తీసుకొని వెళ్ళిపోతాఅని చెప్తున్నాడు. రాజు నీ వద్దకు రావడం కాదు, అసలు ఆ పనే నిన్ను రాజుని దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది, రాజుకు నిన్ను పరిచయం చేస్తుంది, అందరిలో నీకు గుర్తింపు తీసుకొస్తుందని చెప్తున్నాడండి ఆయన. కాబట్టి నువ్వు పని చేసేటప్పుడు దానిలో ఖచ్చితమైన ప్రణాళిక కలిగి కష్టపడుతూ పని చేయాలి. అదే పనైనా సరే, అందులో నీకు నైపుణ్యం సంపాదించుకోవాలి. ఆ నైపుణ్యం ప్రకారం నువ్వు చేస్తే నీ నైపుణ్యమే నిన్ను పెద్ద చేస్తుంది, నీ నైపుణ్యమే నేను రాజును పరిచయం చేస్తుంది, నీ నైపుణ్యమే నేను అందరికీ తెలిసేలా చేస్తుందని చెప్తున్నాడండి. వాడు సామాన్యుల దగ్గర కాదు, రాజుల యొద్దకు తేబడునని చెప్పాడండి. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఎవరు అంటే జోసెఫ్. అతడు బానిస, దాసుడు, కానీ అతనిలో ఉన్న నైపుణ్యం, ప్రభునందు విశ్వాసం, నైపుణ్యం, అతడు ఏ పని అయితే అతనికి అప్పగించారో ఆ దేశంలో, ఆ పని పట్ల తనకున్న డిసిప్లిన్, యథార్థత భావం, ఇది ఖచ్చితంగా చేయాలి అనే ఆలోచన విధానమే తనను రాజును చేసిందండి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే యెరోబాం అనే వ్యక్తి ఎవరు? దాసుడు అండి. యెరోబాం అనేవాడు కూలి పనులు చేసుకుంటేవాడు. ఆ దేశంలో సొలొమోను గారి పరిపాలన చేస్తున్న ఆ ప్రాంతంలో యెరోబాం అనే వ్యక్తి ఒక దాసుడు, కానీ అతనిలో పనిలో ఉన్న నైపుణ్యత, తన పని పట్ల ఉన్న నియమత, తన పని పట్ల ఉన్న ఆ క్రమశిక్షణనే తనను సొలొమోనుకు పరిచయం చేసింది, ఆ తర్వాత రాజునే చేసింది. మరొకసారి దేవుని స్తోత్రం చెప్తారా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీకు ఏ పని అప్పగించినా, అది ఇక్కడ కావచ్చు, బయట కావచ్చు, మీరు చేసే ప్రతి పని డిసిప్లిన్గా చేయండి. ఇది బైబిల్ చెప్తుందండి. చేతులు కట్టుకోకండి, ఆ పని తప్పించుకునే ప్రయత్నం చేయకండి. ఏ పనైనా సరే ఆ పనిలోనూ ఖచ్చితంగా కృషి చేయాలి. ఆ పనిని ఖచ్చితంగా ఎటువంటి లోపం లేకుండా నీకు చేసే సామర్థ్యం ఉంటే, సామాన్యులకు నచ్చకపోవచ్చు, అబ్బో వీడియోగా చేస్తున్న డ్యూటీ అనుకోవచ్చు, కానీ గుర్తించేవారు గుర్తిస్తారు. దానివల్ల నీకు పేరు వస్తుంది, నువ్వు అనేక మందికి తెలిసిన వాడు అవుతావు అని చెప్పాడండి దేవుడు. ఇది పనికి మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లలారా, పనిలో నిపుణత గలవాడు రాజుల దగ్గరికి అయితే, మరి విశ్వాసంలో నాణ్యత ఉన్నవాడు, మరలా చెప్తున్నాను, విశ్వాస విషయంలో కల్తీ లేనివాడు, విశ్వాస విషయంలో నకిలీ కానివాడు దేవుని ఎదుటకు వెళ్ళడా? దేవుడే నిన్ను వెతుక్కుంటూ రాడా? ఈరోజు మనం ఆలోచించబోయే అంశం అదే. పనిలో నిపుణత కలిగిన వ్యక్తే సామాన్యుడు, తన పని తను చేసుకుంటూ ఏదో మారుమూల ప్రాంతంలో బ్రతికే వ్యక్తే రాజుకు పరిచయం అయ్యాడు, రాజు గొప్ప చేశాడు, రాజంతటి వాడయ్యాడు, రాజయ్యారు చాలామంది బైబిల్ చరిత్రలోనే. అలాంటిది భక్తి విషయంలో, విశ్వాస విషయంలో నీకు గనుక మంచి నాణ్యత ఉంటే, నాకు గనుక మంచి నాణ్యత ఉంటే, మనం దేవుని దృష్టిలో ఎన్నికైన వారం కామా, దేవుని ఎదుటకి రామా అనే సంగతిని మనం ఆలోచించాలండి కదా ప్రియ దేవుని పిల్లలారా. నాకు గుర్తింపు వచ్చింది, దేనివల్ల? నీకు గుర్తింపు వస్తుంది, దేనివల్ల? ఆ వ్యక్తికి గుర్తింపు వచ్చింది సమాజంలో, దేనివల్ల? మాటల వల్ల గుర్తింపు అయితే అది ఏదో రోజు మాయమవుతుంది.
నీ క్రమశిక్షణ వల్ల, నీకు పనిలో ఉన్న డిసిప్లిన్ వల్ల, నీ పని పట్ల ఉన్న నీకు నమ్మకం వల్లనే నీకు ఆ స్థాయి వచ్చింది. ఇది మర్చిపోకూడదు. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, మరి భక్తి విషయంలో నాణ్యత కలిగిన వారు, విశ్వాస విషయంలో నాణ్యత కలిగిన వారు దేవుని యొద్దకు రారా? పనిలో నిపుణత కలిగిన వాడు, నైపుణ్యం కలిగిన వాడే రాజుల దగ్గరికి వెళ్తే, రాజుగా మారితే, ఏమంటే దేశమంతా ఇలాంటి వాడు ఉంటే బాగుండని కోరుకుంటే, అలాంటిది విశ్వాస విషయంలో నాణ్యత కలిగి మనం బ్రతికితే, విశ్వాస విషయంలో లోపం లేకుండా బ్రతికితే మనం దేవుని యొద్దకు రాలేమా? దేవుడు మనల్ని కావాలని కోరుకోడా? చెప్పండి. విశ్వాస విషయంలో నాణ్యత ఏంటండి? పనిలో క్రమశిక్షణ కలిగి చేయడం, పనిని లోపం లేకుండా చేయడం మాకు తెలుసు, కొంతవరకు అవగాహన ఉందండి అందరికీ. విశ్వాస విషయంలో నాణ్యత అంటే ఏమిటి? అది ఎలా అలా ఉన్నవారు ఎలా ఉంటారు అని అనుకుంటే, ప్రత్యక్షంగా కొన్ని వ్యక్తులను మీకు చూపిస్తానండి, చూడవలసిందిగా కోరుతూ. నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి 6 వచనాలండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. నిర్గమకాండము 31వ అధ్యాయం మొదటి 6 వచనాలు. మరియు నిర్గమకాండం, దయచేసి పేజీ నెంబర్ చెప్పండి బ్రదర్. పాత నిబంధనలోనే 71వ పేజీ. నిర్గమకాండము 31వ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలో 71వ పేజీ అండి, 71. యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనుమడును హూరు కుమారుడైన బెసలేలు అను పేరు గల బెసలేలు అనే పేరు గల వానిని పిలిచి తిని. సరిపోతుందండి. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడండి. అతని పేరు బెసలేలు ఇస్ ద నేమ్. ఏమండి? బెసలేలు. ఈ వ్యక్తిని దేవుడు మోషకు పరిచయం చేస్తున్నాడు. అంటే ఈ వ్యక్తి మోషకుడు దేవుడు అన్నమాట. మోష అంటే ఎవరు? నాయకుడు. ఇజ్రాయేలులను పరిపాలిస్తున్న శాశ్వత వాగ్దాన భూమి వైపు నడిపిస్తున్న నాయకుడు, రాజు కాదు, నాయకుడు అండి ఈయన. ఇజ్రాయేలులకు దేవునికి మధ్యలో నిలబడిన వ్యక్తి, మధ్యవర్తి ఈ మోష గారు. ఇలాంటి మోషకు ఆ ప్రాంతంలో ఉన్న అందరి గురించి తెలుసు, ఇంచుమించు అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఎలాంటి వారు కూడా ఈయనకు చాలా అవగాహన ఉంటుందండి ఈ మోష గారికి. అలాంటి మోష గారికి దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఎందుకు అని అంటే, మోష గారు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు ఇవ్వడం, ఏమండి, అక్కడ ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయించడం, అసలు ఇజ్రాయేలులో ఎలా పరిపాలించాలి, వాళ్ళకుంటే చట్టం ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటో దేవుడు పూర్తిగా వివరించి చెప్తాడు. ఆ 40 దినాల్లో మొత్తం దాన్ని రాసే పనిలో మోష గారు ఉండడం. ఆ తర్వాత యెరూషలేము మందిరం, మందసం ఎలా నిర్మించాలి, ఏమండి, ఆ బలిపీఠం చదువుకున్నాం ఇప్పటి వరకు మనం అందరం. ఏమండి, ఆ ఉపకరణాలు, పత్తిది, ఆ డేరాలు, ఆ తెరలు, ఇవన్నీ ఎలా నిర్మించాలి, ఆ గుండీలు ఎలా చేయాలి, నకషి అంటే గోళ్ళు, అర్థమవుతుందో లేదా, ఈ పనులను ఎలా చేయాలి అని చెప్తూ ఇగో ఈ మందసాన్ని ఇలా నిర్మించాలి, దాని పొడవు ఇలా ఉండాలి, ఇగో దాని వెడల్పు ఇలా ఉండాలి, ఈ కర్రతో చేయాలి, ఇక బంగారం, ఏ బంగారం వాడాలి, మేలిమి అన్నాడండి. మేలిమి. అంతకుముందు దాన్ని మనుషులు వేరే పనులకు వాడకూడదు అని ఎన్నో మంచి చాలా నియమాలు చెప్పాడండి. డిసిప్లిన్ అంత బాగుంది. ప్రాక్టికల్గా థియరీ అంత బాగుందండి. మందసం కొలత ఇలా, వెడల్పు ఇంత, హైట్ ఇంత, దీన్ని చెయ్యాలి అని చెప్పాడు. కానీ ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి, మెటీరియల్ కూడా ఉంది, చేసే వ్యక్తి కావాలి. ఇప్పుడు ఎవరితో చేపియాలి దీన్ని అని మోష గారు ఆలోచన పడ్డారండి. ప్రభు, ఈ పని చాలా ఉంది, ఇప్పుడు అసలు మందసం అంటేనే మాకు తెలియదు, ఇప్పుడు దాన్ని ఎవరు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచన పడితే, నువ్వు కంగారు పడకు మోషే, నేను ఒక పర్సన్ చూశాను అన్నాడు. అర్థమవుతుందో లేదా? పర్సన్, నాకు తెలియని అంత గొప్ప పనివాడు ఎవడున్నాడు మా ప్రాంతంలో? ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం మోష గారి కాలానికి వెళ్ళి ఆలోచిస్తాం. నాకు తెలియకుండా ఈ దేశంలో నేను నడిపిస్తున్న ఇజ్రాయేలు సైన్యంలో అంత గొప్ప పనివాడు ఎవడున్నాడు అనగానే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఒక వ్యక్తి వైపు వెళ్తుంది, అతడు చాలా బాగా వర్క్ చేస్తాడండి అని. అది కాదు మోషే, నేను ఇంకో వ్యక్తిని చూశాను. ఎవరబ్బా, ఏ వ్యక్తి అయినా అని ఆలోచన పడ్డారండి. ఎందుకంటే చేయాలని. మీరు అనుకున్న వ్యక్తులు ఎవరు కారు, నేను ఒక వ్యక్తిని చూశాను అన్నాడు. ఆ వ్యక్తి పేరు బెసలేలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పేరే కొత్తగా విన్నట్టు అనిపించింది మోషకు. అలాంటి వ్యక్తి ఉన్నాడు, గాయన్న అన్నాడు మోషే. అనుకుందాం, ఆ వ్యక్తి, అవును, నేను అతని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను.
అతనితో పాటు ఇంకో వ్యక్తి కూడా కనిపిస్తాడండి. ఏంది? అహోలియాబు. ఈ ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా స్పష్టంగా నాణ్యమైనదిగా చేయగలరు. పిలిచారండి, మిమ్మల్ని ప్రభు దేవుడు పని కోసం పిలుస్తున్నాడు అని చెప్పగానే వాళ్ళు ఒకంత ఆశ్చర్యానికి లోనై ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు వీళ్ళ అని ఉండొచ్చు. వీళ్ళకంటే గొప్పగా మేము గొప్ప పనులం అండి, మేము మంచి నకషి పని గల వాళ్ళం, చిత్రకారులం, ఏమంటే మాకు దేనితోనైనా సరే మేము చక్కగా పనిచేసే నైపుణ్యం కలిగింది. మమ్మల్ని కాదని గీలను ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు అనే ఆలోచన వచ్చి ఉంటాయి. ఎందుకంటే అలాంటి పని చేసే వాళ్ళు వీళ్ళు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో 6 లక్షల మందిలో చాలామంది ఉన్నారు. ఎన్నో విద్యలు కలిగిన వారు ఉన్నారు, నేర్చుకున్న వారు ఉన్నారు. ఆల్రెడీ అప్పటికే ఐగుప్తు దేశంలో అనేకమైన విద్యలు. అలాంటి విద్య మోషకు కూడా వచ్చాయండి, సకల విద్యలు కూడా వచ్చాయి నాకు. లేదు, నేను ఒక వ్యక్తిని ఎలా చేసినట్టు దేవుడు 5వ వచనం చివరి భాగంలో ఉంటుందండి. ఆ వ్యక్తిని నేను సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అన్నాడండి. ఆ వ్యక్తినే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? చెప్పాను కదండి, పనిలో నిపుణత కలిగిన వాడు రాజుల దగ్గరికి తేబడితే, విశ్వాస విషయంలో నాణ్యత కలిగిన వ్యక్తి దేవుని యొద్దకే వస్తాడు. ఇతడు ఎలాంటి వాడంటే బెసలేలు ఆ ప్రాంతంలో చాలా గుర్తింపు ఏమి ఉండదండి నాకు. ఎందుకు గుర్తింపు ఉండదు? తనకు నైపుణ్యం లేదా పనిలో సూపర్ క్వాలిటీ ఉంది, కానీ దేనికోసం పడితే దానికోసం తన నైపుణ్యాన్ని వాడడు. ఇది నిజం. తనకు వచ్చే పని వల్ల తనకు మంచి జీవనోపాధి రావచ్చు. ఎందుకంటే అలాంటి పని కలిగిన వారే చాలా చక్కగా పనులు చేసుకుంటున్నారు, ఎంతో గుర్తింపు పొందారు. ఐగుప్తు దేశంలో సరే అక్కడ కూడా మంచి గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు ఈ పనిలో. ఎందుకంటే అక్కడ అన్నీ ఏం కట్టాలండి? పిరమిడ్స్ కట్టాలి. ఆ పిరమిడ్ కట్టాలి అంటే ఇలాంటి పనులు వచ్చి ఉండాలి వాళ్ళకు. రాళ్లతో కానీ బంగారంతో కానీ వాటిని డిజైన్ చేసే వర్క్ వచ్చి ఉండాలండి, ఆర్కిటెక్ట్స్. అక్కడ కూడా గుర్తింపు పొందారు కొందరు. కానీ ఈ బెసలేలైన వ్యక్తి తనకున్న నైపుణ్యాన్ని దైవ సంబంధమైన పనులకు తప్ప నేను వేరే దానికి వాడను అనుకున్నాడండి. అర్థమవుతుందమ్మా లేదా మీకు? బెసలేలునే ఎందుకు దేవుడు టార్గెట్ చేసి పిలిచాడు అంటే అతడుకున్న క్వాలిటీ ఏంటి? గుడ్ క్వాలిటీ ఏంటి? సూపర్ నేచర్ క్వాలిటీ ఏంటంటే తనకున్న నైపుణ్యం, నిపుణత, విశ్వాస నాణ్యత దేవుని పనులకి తప్ప వేరే వాటికి నేను అంత పెద్దగా ఉపయోగించుకోలేదు. ఆయన అంత పెద్దగా ఉపయోగించదలుచుకోవాలండి. సమాజ శ్రేయస్సు కోరినవాడు ఇలాగా ఉంటాడు, దేవుని ప్రేమించే వ్యక్తి ఇలా ఉంటాడు. కొన్ని సంవత్సరాలు నిరీక్షించాడండి దేవుడు. అతని వ్యక్తిని చూశాడు, చాలా ఆశ్చర్యం అయిపోయింది ఆ వ్యక్తిని చూసిన దేవునికే. అలాంటి వాడేరా నా మందసం చేయాలన్నాడు. వాడే దేవుడు అంటున్నాడు. ఇలా నేను అంటున్నాను, వల్ల దాన్ని ఈజీగా మీరు దాన్ని ట్రాక్ చేయకండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆ వ్యక్తే నాకు కావాలి. నా పనులు నేను అనుకున్న ఈ దేవాలయపు ఎందుకని ఉపకరణాలు ఉన్నాయి కదా, ఆ వ్యక్తే కావాలి నాకని ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడండి. మోసే సైతం బిత్తిరిపోయి ఉంటాడు. అతని పని ఉంది, కానీ ఆ నైపుణ్యాన్ని వాడలేదు దేని కొరకు? దేవుడి కోసం తప్ప. అందుకే దేవుడు ఛాన్స్ ఇచ్చాడు అనుకో, మీరు నా పనికి రండి అని వచ్చాడండి. మందసాన్ని నిర్మించిన నిర్మాత ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. దేవుని స్తోత్రం గట్టిగా. మందసాన్ని యూదుడు అనేవాడు ముట్టుకోకూడదు, దాని లేవీలకు మాత్రం అవకాశం ఉంటుంది. అలాంటి మందసాన్ని, అది ఏంటంటే బలిపీఠాన్ని, అనేకమైన పాత్రలను, పరిశుద్ధమైన పాత్రలను, గొప్ప ఇజ్రాయేలును చాలా గొప్పగా చూసే పాత్రలను, దైవ సమానంగా భావించే ఉపకరణలు అన్నిటినీ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ బెసలేలే. మందసాన్ని చూడ్డానికి అవకాశం లేదండి, అది ఎక్కడో అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంటుంది. మందసాన్ని చూడ్డానికే వీలు లేదు, ప్రధాన యాజకుడు తప్ప. దాన్ని మోసే వారు కూడా దాన్ని చూడడానికి వీల్లేదు, దాన్ని ముట్టడానికి వీల్లేదు. అలాంటి దానిని ఆయన దాన్ని నిర్మించాడు, దాన్ని చేశాడు, ఇజ్రాయేల్ జనానికి అందించాడు అని అంటే అతడికున్న డిసిప్లిన్ ఎలాంటిదో మీరు ఆలోచన చేయండి. అర్థమవుతుందమ్మా? బెసలేలు ఎవరో తెలియదు సమాజానికి, కానీ దేవునికి తెలుసండి. అంటే దేవుడు తన కోసం ఆలోచించే వారిని, తన యందు భయభక్తులు కలిగిన వారిని, తనను ప్రేమించే వారిని, తను అమితంగా ఆరాధించే వారిని దృష్టిలో ఉంటాడండి. ఆయన ఎప్పుడు మర్చిపోడు, ప్రతిదాన్ని లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. ఏ వ్యక్తిని దేవుడు మంచోడని సర్టిఫికేట్ చేయడు, అలాగని ఏ వ్యక్తిని దేవుడు చెడ్డోడని నరకంలో వేయడు. ఆయన పరిశీలన వేరు, నేను వేరులేండి.
మొమాట కన్నా సరే మెచ్చుకోకపోతే బాగుండదు అని మెచ్చుకుంటాను. కొన్ని సందర్భాల్లో మంచి చేసిన వారు కూడా గద్దిస్తవలసి వస్తుంది. మీరు కూడా అంతే. కాబట్టి ఆయన దేవుడు అలాంటి వాడు కాదా ప్రియ దేవుని పిల్ల? కాదు కదా, కాదు కదండి. చూశారా, ఆయనకు తెలుసు వీడు నన్ను తప్ప దేన్ని ప్రేమించాడు, నా కోసం తప్ప ఈయన టాలెంట్ దేనికోసం వాడు. నీలాంటి వాడే బిడ్డ ఆ మందసాన్ని ముట్టాలి, నీ చేతులు ఆ మందసాన్ని చేయాలి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత గొప్ప ఘనత ఇచ్చాడు దేవుడు. ప్రపంచ చరిత్రలో మరిచిపోలేని చరిత్ర. దాన్ని ఎవరు నిర్మించారు? బెసలేల్. ఆయన ఎవరు నిర్మించారు దాన్ని? బెసలేల్ అండి. ఈ పాత్ర ఎవరు చేశారు? బెసలేల్. చూశాడా, ఇతడు నైపుణ్యం ఉంది పనిలో, భక్తిలో నాణ్యత కూడా ఉంది. ఇలా ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా గుర్తుపడతాడండి. ఎందుకు గుర్తుపట్టాడు చెప్పు? అయ్యో దేవుడు నా ప్రార్థన వినట్లేదండి, దేవుడు నా కోరిక తీర్చట్లేదండి, దేవుడు మనం పట్టించుకోవట్లేదండి. ఎందుకయ్యా అనవసరంగా దేవుడి పైన నిందేస్తావు అని? చిన్నోడా, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. నీ తొందరపాటు కూడా తెలుసు ఆయనకు. తెలియదండి ఆయనకు? తెలీదా? ఆయన పక్షపాతం అనుకుంటున్నారా దేవుని నాలాగా? ఆయన మొమాటం కలిగినవాడు అనుకుంటున్నారా నాలాగా? ఏమ్మా, నాలాగా నీకు ధూపం వేసి నేను మెచ్చుకొని నీ నుంచి లబ్ధి పొందే అంత క్యారెక్టర్ ఆయనది కదా? కాదు కదండి. చూసారా, ఎక్కడ ఉన్న బెసలేలి పేరు అంతకుముందు ఎక్కడ కనబడదు, ఆ తర్వాత కూడా కనబడదు. ఎందుకంటే ఇక నా పేరు వద్దు, వద్దయ్యా నా పేరు అని చెప్పే ఉంటాడు. ఇక వద్దు. చేసింది మాత్రం ఎవరి? ఇప్పటికీ ఆ యెరూషలేము మందిరంలో ఉన్న పాత్రల డిజైన్ ఎవరిదంటే ఇగో ఈ బెసలేలు చేసిన వ్యక్తిదే. చూశారా ప్రియ దేవుని పిల్లారా, ఎంత గొప్ప ఘనతనిచ్చాడో దేవుడు ఆయనకు. ఇదే అండి దేవుణ్ణి ప్రేమిస్తే ఇలా ఉంటుంది. మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేక మనం అంతే నిలకడ మీద, నిమిషాల మీద మన జీవితాలను, మన భక్తిని, విశ్వాసాలను మార్చుకుంటూ ఒక సంఘంలో ఉంటూ మరో సంఘాన్ని దూషిస్తూ, ఒక సేవకు దగ్గర ఉంటూ మరో సేవకుని దూషిస్తూ ఇలా బ్రతుకుతున్నాం. మనకి ఏం తెలిసి చెప్పు భక్తి భావాన్ని గురించి కదా? ఓండి, ఇంకా కాస్త ముందుకు వెళ్దాం ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని. సరిపోతుందండి. ఈ వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ ఆయన పేరు మోషే. అమ్మ వింటున్నారా మీరు అందరూ? చాలా అటెన్షన్గా వినాలి. ఇక్కడ ఒక వ్యక్తి మోషేని కనిపిస్తాడండి. మోషే, అసలు మోషే అనగానే మనకు తెలుసు, మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు పెరిగాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. ఆ తర్వాత అతని మీద ఒక నేరం మోపబడింది, ఆ తప్పు చేశాడు. దానికి శిక్షగా దేశ బహిష్కరణ చేయబడ్డాడు. దేశ బహిష్కరణ అంటే వెళ్ళిపోయాడు, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు అండి. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన ఆయన ఏదో మిద్యాన దేశంలో తలదాచుకుంటూ అక్కడే బ్రతికిపోయాడు మరో 40 ఏళ్ళు. ఆ తర్వాత దేవుడు వెళ్ళి మోషే అని పిలిచాడండి. ఇక్కడ మీరు బాగా గమనించాలి, వాక్యాన్ని బాగా ఆలోచించాలి మనసు పెట్టి. ఏమండి, నేను నా ప్రజల అవస్థను చూశాను మోషే, నువ్వు రావాలి నా ప్రజలను విడిపించుటకు అన్నాడు. ఈ మాట మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడు మోషే దగ్గరికి వచ్చి, మోషే నా ప్రజల అవస్థను నేను చూశాను, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి దేవుడను. నా ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలుగా బానిసలుగా మగ్గిపోయారు, వారిని విడిపించుటకు నువ్వు రా మోషే అన్నాడండి. నాకు ఒక ఆలోచన వచ్చింది అక్కడ, దేవుడా ఐగుప్తు దేశంలో ఎవరు లేరా? ఏమండి, ఇంచుమించు 6 లక్షల కాల్బలం, ఆ తర్వాత స్త్రీలు పురుషులు ఎంతోమంది అంటే ఇంచుమించు లక్షల మంది జనం, 10, 15, 20 లక్షల వరకు ఉంటారంట జనం ఇజ్రాయేలులు. అందరిలో ఏ ఒక్కడు కూడా లేడా? ఉన్నారయ్యా, కానీ నా కోసం లేరు. అది దేవుడు కావాల్సింది. ఉన్నారు, ఎందుకు లేరు? అక్కడ మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మంచి యుద్ధ వీరులు ఉన్నారు, ఉన్నారు. జాషువా కూడా ఉన్నారు కదా. జాషువా ఉన్నాడయ్యా, కానీ అతడు కూడా డైవర్ట్ అవుతాడు. అహరోను ఉన్నాడు కదా, ఉన్నాడయ్యా అహరోనులో కొన్ని విషయాల్లో ఎవరో ఏదో అంటే డైవర్ట్ అయిపోతాడు. ఉన్నారు, ఎందుకు లేరు? కానీ నా కోసం లేరు, కానీ ఒక వ్యక్తి నా కోసం ఉండే అని చూశాడండి. ఇప్పుడు నా ప్రజలను విడిపించడానికి ఎవరు కావాలని వెతికాడు దేవుడు. మోషే కనిపించాడండి. ఎక్కడున్నాడు మోషే?
ఐగుప్తు దేశంలో లేడు ప్రియ దేవుని పిల్లారా మోషే. ఎక్కడో ఎక్కడో అతని మీద ఒక నేరం మోపడింది, అవమానం భరించలేక నేను చంపేశానేంటి. అయ్యో, అతడు చేసిన అన్యాయాన్ని ఆ చట్ట ప్రకారం నిరూపిస్తే బాగుండు. అతడు చేసిన అన్యాయం ఏంటో నిరూపిస్తే బాగుండు. పొరపాటున చేయి చేసుకున్నానేది కదా అని ఎక్కడో దేశ బహిష్కరణ చేసేబడిన వాడిలాగా ఎక్కడో ఏదో ప్రాంతంలో బ్రతుకుతుంటే ఆయన దగ్గరికి మోస వచ్చి నా ప్రజలను కాపాడడానికి రా అన్నాడండి. మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో? ఏంటి అసలు మోషలో దేవుడికి నచ్చిన గుణం ఏంటి? దేవుడు మోషని బాగా ప్రేమించాడు, మిగిలిన వారు ఎవ్వరు ప్రేమిస్తలేడు, పక్షపాతం అనుకున్నారండి. తప్పు. దేవుడి తీర్పు ఎప్పుడు అన్యాయం కాదు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు శాశ్వతమైనది ఆయన ఆలోచన, ఆయన న్యాయం. కానీ మోషని ఎందుకని ఎంచుకున్నాడు అని అంటే ఖచ్చితంగా మోషలో ఉన్న గొప్పతనం దేవుడికి తెలుసు. ఈ సమాజానికి తెలియకపోవచ్చు అండి, తన భార్యకి తెలియకపోవచ్చు. అతడు కనుక దాని ఛార్జ్ తీసుకుంటే ఏమండి, అతను కనుక తనకు ఛార్జ్ తీసుకుంటే వేరేలా ఉంటుందండి అది. అందుకని అన్నాడు అక్కడ అపోస్తుల కార్యంలో స్టెఫెన్ గారు చెప్తున్నారు, అతడు తన ప్రజలను రక్షించాలని చూస్తున్నాడు. పెరిగింది ఏమో రాజభవనంలో, ఉంటుంది ఫరో దగ్గర. కానీ ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ పడుతున్న బాధను చూశాడండి ఆయన. నేను రాజగృహంలో ఉన్నాను, కానీ నా ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నారు, దీనికి విముక్తిని కలిగించాలి అని ఆయన ఎప్పటి నుంచో ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని ఆలోచన కూడా అదే. మోషకు గనక నాయకత్వం అప్పగిస్తే ఈయన నాగటి మీద చెయ్యేశాడా, దాన్ని విడిచిపెట్టాడు. మరి ఆయన విడిచిపెట్టాడండి, మొత్తం అమ్ముకొని పోతాడు. చెడ్డోడు కాదయ్యా. మరి వేరే వాళ్ళ వ్యక్తులు లేరా? వాళ్ళు చెడ్డోళ్ళు కాదు బిడ్డ, వాళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు, మంచోళ్ళే. కానీ ఒక్కసారి నువ్వు గద్దించి చూడు, మానేస్తారు రయ్యడమే. అది వాళ్ళు. నువ్వు తొందరపడకు ప్రియ దేవుని పిల్లలు. అలా మోషే అట్లా కాడండి, కాదు అట్లా మోషే అలా కాదు, అలా కాదండి మోషే. ఆయనకు పుట్టినప్పటి నుంచే నేనెవరో, నా క్యారెక్టర్ ఏందో, అసలు నేను ఎలా ఉండాలి, ఇక్కడికి ఎందుకు వచ్చానో అన్నీ తెలుసు. అది జ్ఞాపకం పెట్టుకున్నాడు. నా ప్రజలు నేను విడిపించాలనే తలంతో ఎప్పుడు తన బ్రెయిన్లో తిరుగుతూనే ఉంది. దేవుని పిలుపు రాగానే, తండ్రి మీరు నన్ను క్షమించారా, రా బిడ్డ వచ్చేయ అన్నాడు. చేసిన తప్పుకు 14 సంవత్సరాలు లేరా శిక్ష, నువ్వు 40 ఏళ్ళు భరించావు, దా వచ్చేయనులండి. వచ్చేసి ఏం చేశాడు? తన ప్రజలను విడిపించుటకు ప్రయత్నం చేశాడు, విడిపించాడండి. ఆయనకు వచ్చిన సమస్యలు 1, 2, 3, 4 కాదండి బాబు, ఎన్నొచ్చినా సరే చివరికి తన ప్రజలను రక్షించే పనిలో తనకు తానే శిక్ష విధించుకొని చచ్చిపోయాడు. వాగ్దాన భూమికి చేరలేదు, కానీ నా ప్రజలు వాగ్దాన భూమికి చేరాలని కోరుకున్నాడండి. అది ఆయనలో ఉన్న గొప్పతనం. దేవుని స్తోత్రం చెప్పు. మీకు అర్థమవుతుందో లేదా భాష? దేవునికి స్తోత్రం. నేను ఆ వాగ్దాన భూమికి చేరకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఆ వాగ్దాన భూమికి చేరాలని చివరికి ఆ విధి నిర్వహణ తన ప్రాణాన్ని కోల్పోయాడండి. అది దేవుడికి బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అవుతాం, ఆ చేసే పనులకు అనేస్తాం. అది దేవుడికి కూడా ఎంత ఎమోషనల్ అయినా సరే నువ్వు అలా మాట్లాడకూడదు కదా అని దేవుడు అంటాడు. ఓకే ప్రభా, వాళ్ళని నేను సరి చేయడానికి ఆ పదం మాట్లాడాను, తప్పే కావచ్చు, పనిష్మెంట్ ఏంటి, నువ్వు వెళ్ళావు, ఓకే నేను వెళ్ళకపోయినా పర్వాలేదు దేవుడా, వీరెళ్ళాలి. మోషే అది కాదు, నువ్వు వాళ్ళు తప్పు చేసినందుకే కదా గద్దించావు, గద్దించిన నీవు పొరపాటుగా మాట్లాడు కాబట్టి నీకెంత శిక్షను, తప్పు చేసిన వారికి అంతే శిక్ష. వద్దు ప్రభువా, వారిని క్షమించు. వారిని కూడా లేపే, నువ్వు పోనప్పుడు వాళ్ళు ఎట్లా పోతారు అక్కడికి అన్నాడు ఆయన. లేదు ప్రభువా, వారిని క్షమించు, అదే ఖచ్చితమైతే నా పేరు జీవగ్రంథములు తీసే అన్నాడు. ఇది సమాజానికి తెలియదు కదండి, కదా. అందుకేనండి దేవుడు బాగా పరిశీలించాడు మోషను. నువ్వు కావాలి బిడ్డ, నాకు అన్యాయంగా నేను చంపేస్తారు వాళ్ళు మంచోళ్ళు గారు, పోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రజలు వాగ్దాన భూమికి చేరాలి. చూసారా, దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. అందుకేనండి దేవుడు మోషని పట్టుకున్నాడు. మరి మనల్ని ఎందుకు పట్టుకోవట్లేదు? మనం ఎలాంటి వారో మనకు బాగా తెలుసు. మనం ఎలాంటి వారమో బాగా తెలుసు అండి మనకు. అర్థమవుతుందా లేదా? అలా ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. రైట్, ఇంకొక మాట చూపిస్తానండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం అండి. యెహోషువ గ్రంథము
24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, అవును. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకు తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. చూద్దాం, ఇక్కడ అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాడండి జాషువా గారు. అసలు అబ్రహాం గారు ఎవరు అనుకుంటున్నారు? అయ్యా మా పితరుడు యాకోబు, మా పితరుడు ఇస్సాకు, మన పితరుడు, మన పూర్వీకులు, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారని మీరు అనుకుంటున్నారు కదా. నిజమే. కానీ అబ్రహాము కానీ ఆయన తండ్రి కానీ వాళ్ళ పూర్వీకులు ఎక్కడ ఆరాధించారు అంటే అన్య దేవతలను ఆరాధించిన వాళ్ళే అన్నారండి. అన్య దేవతలను ఆరాధిస్తున్నప్పటికీ అబ్రహామును ఎందుకు టార్గెట్ చేసి పిలిచాడు దేవుడు? మిస్టర్ అబ్రహాం, మీరు వస్తారా? ఒక ప్రాంతాన్ని తీసుకెళ్తా అన్నాడు. నేను గొప్ప జనం చేస్తా అబ్రహాం అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో. అబ్రహాం గారు, అయ్యా మీరు వస్తారా? మీరంతా దేవుడు ఎవరు? ఇలా దేవుడు అనేవారు ఇలా ఉండకూడదు కదా. దేవుని లక్షణాలు ఇవి కాదు కదా. ఇవి దేవుళ్ళు ఏంటి? మానవ హస్తంతో చేసిన దైవం అంటే ఇలా ఉండదు అని ఎన్నో ఆలోచన కలిగి ఉన్నావు కదా నువ్వు. వెరీ గుడ్, అది నాకు బాగా నచ్చింది. నువ్వు వస్తావా అన్నాడు. నేను నీకు చేసాను చూపిస్తాను, అక్కడికి మీరు వస్తారా? నిన్ను గొప్ప జనం చేస్తానని చెప్పాడండి. మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడా అసలు ఆయన్ని మీరు ఎందుకు పిలిచారు? అది ప్రశ్న. మీరు అబ్రహాం గారినే ఎందుకు పిలవాలి? ఆయన్ని ఎందుకు పిలిచారు? అసలు ఆయనకు వాస్తవానికైతే పిల్లలు కలిగంత లేదు. మీరు గొప్ప జనం చేస్తా అన్నారు కదా. నాకంతా తెలుస్తుంది పోయి, ఆయనతో నాకు తెలియదా అని అంటాడు దేవుడు. అక్కడ ఎవరు ఉంటారు? నాకు తెలుస్తులే కదా, అంత నాకు తెలియదులే, కానీ ఆయన రావాలి అన్నాడు. ఆయన్నే మీరు ఎందుకు పిలిచారు? ఆయన్నే మీరు ఎందుకు పిలిచారు? ఇంకా ఆ కాలంలో ఉంటే వారు లేరా అండి? అంతకంటే మంచి భక్తినో లేరా? అంతకంటే మంచి వయసునో లేరా? జ్ఞానము లేరా? బుద్ధినో లేరా? ఉన్నదరా, కానీ నా కొరకు కాదురా వాళ్ళు అన్నాడు దేవుడు. అంటున్నా మళ్ళీ అరే అన్నారని అది ఎక్కడ దాన్ని బాగా అలవాటు అయిపోయింది మీకు. ఉన్నారయ్యా, మస్తు మంది ఉన్నారు, కానీ నా కోసం ఆలోచించేవారు లేరు. నేను ఎలా ఆలోచిస్తానో అలా ఆలోచించేవారు లేరు. నిజంగా కమిట్ అయితే, నిజంగా నమ్మితే, విశ్వసిస్తే ఎలా ఉంటారో అలా లేరయ్యా. ఇక ఒక్క అబ్రహం కనిపిస్తున్నాడు. ఈయన నేను వదులుకోను. ప్రభువా అతనికి పిల్లల్ని ఇస్తారంటే అతను నమ్మడేమో. అదే ఆయన నమ్మకం. అదే నువ్వు నమ్మవు, అదే ఆయన నమ్మకం. చూశారా ప్రియ దేవుని పిల్ల, చూశారా? అంటే దేవుడు తన కోసం ఆలోచించే వారిని దృష్టిలో పెట్టుకుంటాడండి. నువ్వు చిన్నపిల్లాడువా, పెద్దోడివా, యవనస్తురాలువా, యవ్వనుడవా, ఏమండి నువ్వు వయసు అయిపోయిందా, ఎప్పుడు ఆలోచించడండి ఆయన. నువ్వు కావాలి ఆయనకు. ఎప్పుడు కావాలి నువ్వు? ఆయనకు నిజంగా ఆయనకున్న తలాంతులు లాంటి తలాంతులు నీ జీవితంలో ఉంటే, ఆయనకున్న తలాంతులు లాంటి తలాంతులు ఏమ్మా ఆ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి అబ్రహాం దగ్గరకు వచ్చి నేను రమ్మన్నాడు, పిలిచాడు. ఈరోజు అబ్రహాం పేరు చరిత్రలో నిలబడ్డాడండి. చచ్చిపోయే పెద్ద ఆయన నుంచి రాజ్యాలు, దేశాలు ఏర్పడ్డాయి. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. అంటే దేవుడు తన కోసం ఆలోచించే వారిని, తనని ప్రేమించే వారిని, దైవభక్తి నిజంగా యథార్థంగా బ్రతికే వారిని వాడు ఏ మూల ఉన్నా సరే వెతికి పట్టుకుంటాడు. పట్టేశాడు, వెతికి 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 పట్టేశాడు. అబ్రహాంని పట్టేసి రా నేను చూపించే దేశానికి అన్నాడు. వస్తా ప్రభు అన్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారండి. అందరిని చూశారు. వస్తాడయ్యా, ఈయన వస్తాడు, 4 అడుగులు నడుస్తాడు, వెళ్ళిపోతాడు. ఈయన వస్తాడు, 10 కిలోమీటర్లు వస్తాడు, వెళ్ళిపోతాడు. ఈయన వస్తాడు, ఏదో జరగగా మళ్ళా వెళ్ళిపోతాడు. కానీ అబ్రహాం అలా కాదు. చూశాడండి దేవుడు ఎంత పరిశీలించి తన పని కొరకు దేవునికి ఉన్న నిరీక్షణ, ఒక ప్రణాళిక. ఎందుకంటే ప్రత్యేకమైన జాతిని నిర్మించాలి, దేశాన్ని, ఆ దేశంలో ప్రత్యేకమైన చట్టాన్ని ఇవ్వాలి, ఆ చట్టంలో నుంచి జగద్రక్షకుడు రావాలి, మెస్సయ. ఇది ఆలోచనలు అండి. ఈ ఆలోచనకు అన్నిటికీ ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే ఈయన కరెక్ట్ పర్సన్. ప్రభు ఆ వ్యక్తికి చాలా చెడ్డ పేరు ఉంది ఆ ప్రాంతంలో. నీకు తెలియదురా, నాకు తెలుసు ఎందుకు ఆ చెడ్డ పేరు. ఎందుకంటే పాపం పెళ్ళయింది కదా, పిల్లలు లేరు కదా, ఎన్నో కారణాలు. దేవుడు ఆలోచించాడండి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదయ్యా మనం అనుకున్న వ్యక్తి. అందుకే దేవునికి చాలా బాగా నచ్చాడండి. పిలిపించాడు అంతే దేవుడు. మళ్ళీ ఎప్పుడు కనవలేదు. ఇజ్రాయెల్ నడిచేటప్పుడు రాత్రి మేఘస్తంభం ఉంది, ఉదయం ఏమండి అగ్ని స్తంభాలు, మేఘస్తంభాలు ఉన్నాయి. అబ్రహాం ప్రయాణంలో ఇవేవి లేవు. అది ఆయన అబ్రహాం అంటే అది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా మీరు. అందుకేనండి దేవుడు ఆయన వెంట టార్గెట్ చేశాడు. నీ పేరు చరిత్రలు మారుస్తా బిడ్డ అన్నాడు. చరిత్ర చూపించాడు మార్చి. ఇక అబ్రహాం పేరు భూమి ఆకాశం ఉన్నంత వరకు సమసిపోదు. ఎందుకు అబ్రహాంని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు?
చెప్పాను కదా, పనిలో నిపుణత కలిగిన వాడు రాజుల దగ్గరికి అయితే, దేవుని విశ్వాస విషయంలో భక్తి కలిగిన వారు, దేవుని విశ్వాసంలో నాణ్యత లేని వారు, యథార్థవంతులు ఖచ్చితంగా దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళే. ఖచ్చితంగా దేవుడు వాళ్ళని గుర్తిస్తాడు. గుర్తించడం అంటే ఈ భూమి మీద పేరు రాకపోతే సుమా, మరణం తర్వాత అయినా సరే నీ పేరు చరిత్ర, నీ పేరుకు ఒక చరిత్ర ఉంటుంది, అది మాసిపోదు. అర్థమవుతుందా మీ అందరికీ? రైట్. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు చూడండి. యెషయా గ్రంథం 51 అధ్యాయము, పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 51 అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరివాడై ఉండగా, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. చూశారా, ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. అసలు మీ అబ్రహాంని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నేను ఆ వ్యక్తిని ఎందుకు పిలిచాను అనుకుంటున్నారు? నేను పిలిచిన తర్వాత మార్చుకోలే, నాకు అనుగుణంగా ఉన్నాడు కాబట్టి నేను పిలిచాను. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లరా? నేను పిలిచిన తర్వాత మార్చుకోలే, నాకు అనుకూలంగా ఉన్నాడు కనుకనే నేను పిలిచాడు. ఈ వ్యక్తే కాదండి, ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. నా కొరకు ఆలోచించేవారెవరు? అందుకే వాక్యం కొత్త నిబంధనలు ఏమని రాయబడిందంటే, దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన ఆరాధించేవారు యథార్థవంతులే ఉండాలని కోరుచున్నాడు. యెహోవా ఆకాశం నుండి నరులను కనిపెట్టుచున్నాడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమని పరిశీలిస్తున్నాడు అనే మాటలు విపరీతంగా ఉన్నాయండి బైబిల్లో. కదండి ప్రియ దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి. అలాగే అపోస్తలులను ఎందుకు వాళ్ళనే మాత్రం ఎందుకు పిలిచారు? వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఆ గలిలయ పరిసర ప్రాంతాలు, కెబర్నహూము అనే పరిసర ప్రాంతాలలో వాళ్ళు వృత్తిరీత్యా చేపలు పట్టుగారు కాబట్టి వాళ్ళకున్న చిన్న చిన్న పడవల్లో ఆసరగా చేసుకొని వాళ్ళు వలలు వేస్తూ అక్కడ ఉన్న చేపలు పట్టుకొని జీవనాధారం చేస్తున్నవారు. అక్కడ చాలా అది ఆ వృత్తి జర కాస్త ఇబ్బందికరమైంది. ఎందుకంటే యూదులు అన్నవారు ఏం చేయాలి అంటే గొర్రెల కాపరు, ఎందుకంటే గొర్రెలు మేపాలి, అది గొప్ప వృత్తి వారి దృష్టిలో, పశు కాపరులు. కానీ దానికి భిన్నంగా వీళ్ళు ఉన్నారండి ఈ అపోస్తలులు అనేవారు. పేతురు కానీ మత్తయి కానీ, ఇక్కడ చాలా రకరకాల వ్యక్తులు రకరకాల పనుల్లో ఉన్నారండి. అక్కడికి యేసుప్రభు వచ్చారు. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలగా చేస్తాను రండి అన్నాడండి. ఆ సముద్రంలో వాళ్ళు మాత్రమే వలపడుతున్నారు, ఇంకెవరు లేరా? ఏమండి, ఆ గలిలయ అనే సముద్రంలో వాళ్ళు మాత్రమే వలలేశారు, ఇంకెవరు లేరా అండి ఆ ప్రాంతంలో పిలవడానికి? చదువుకున్న వారు లేరా? ఉన్నారయ్యా, కానీ వాళ్ళు చదువు నాకు ఉపయోగించరు. బాధ్యత ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు బాబు, బాధ్యత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో, కానీ వాళ్ళు నా కోసం బాధ్యతగా పని చెయ్యరు. మేధావులు లేరా? ఉన్నారా బాబు, మేధావులు కూడా ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళు నా కోసం చేయరు, వర్కు నా కోసం చేయరు. మరి వీళ్ళనే ఎందుకు ఎంచుకున్నావు ప్రభు? వీళ్ళంతా బాగా పనిచేస్తారా? చేసేలా చేస్తాను. ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఎవరి వైపు ఉన్నాయో తెలుసా? మెస్సయ్య. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అంతకు ముందుకే వీరికి యోహాను తెలుసండి. అంతకు ముందుకే వీళ్ళకు బాప్తిసం ఇచ్చి యోహాను తెలుసు. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడంటే, ఎందుకు వస్తారు ఒక ఆయన వస్తారు, నేను ఆయనకు స్వరాన్ని మాత్రమే, ఆయన త్రోవను చదును చేసే ఒక యంత్రాన్ని మాత్రమే నేను, కానీ ఆయన వస్తారు, ఆయన ద్వారానే ప్రపంచానికి రక్షణ విమోచన అనే మాటలు విన్నారండి. అందరికి చెప్పారు, వీళ్ళు కూడా విన్నారు, వీళ్ళు బాగా నమ్మారండి. ఎందుకంటే మన లేఖనాలు, మోషే ప్రవచనాలు, సమూయేలు ప్రవచనాలు, కీర్తన గ్రంథము, ధర్మశాస్త్రం చెప్తున్న వ్యక్తి వస్తాడా, ఆ వ్యక్తి ఎవరు అనే వాళ్ళ ఆలోచనలన్నీ ఆ వ్యక్తి వైపే ఉన్నాయండి, ఆ వ్యక్తి వైపే ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అనేసరికి వీరికి ఉన్న ఆలోచనలు ఆయన చెప్తున్న మాటలు కనెక్ట్ అయిపోయిందండి. వెంటనే అక్కడ సమస్తం వదిలేసి యేసు ప్రభుని వెంబడించారు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా మరొకసారి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారిలో ఉన్న డెడికేషన్ అలాంటిది. చాలామంది వెంబడించారు యేసు ప్రభుని, 100,000 1000 వెంబడించారండి. వీరు మాత్రం ఎందుకు నిలబడ్డారు? వెంబడించారండి, బాగున్నప్పుడు వెంబడించారు. యేసు ప్రభు మీద ఆరోపణ స్టార్ట్ అయింది. ఈయన మన ధర్మశాస్త్రాన్ని విధంగా బోధిస్తున్నవాడు నయవంచకుడు, తిండిబోతు, త్రాగుబోతు అనే పదాలు యేసుప్రభు మీద వైరల్ అవుతున్నాయండి. ఇది విని చాలామంది డైవర్ట్ అయ్యారు. ఇదేదో బాగాలేదండి, ఇదేదో బాగాలేదు అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుప్రభు ఎందుకంటే స్త్రీలతో గల మాట్లాడతాడు? వ్యభిచారం చేసిన స్త్రీ ముట్టుకోకూడదని తెలియదు. ఏమండి అలా మాట్లాడతాడా ప్రవక్త అనే వ్యక్తి? తెలియదు, ఆమె ఎలాంటిదో తెలియదు, అక్కడికి భోజనం చేస్తాడు, ఏంటోనండి అని అన్నారు. ఈ మాటలు కొంతమంది కూడా కరెక్టే అనిపించింది. కరెక్టే కదా, ఇట్లా ఉండకూడదు కదా.
అన్ని అవే ఆలోచన బ్రెయిన్ నిండా కానీ వీనికి పైన అట్లా నడుస్తాను అన్నమాట పెద్ద మనిషి లెక్క. బ్రెయిన్ నిండా కిందికి వెళ్ళి మొదలుకుంటే అన్ని అవే ఆలోచనలు దరిద్రమైనవి కానీ అట్లా కరెక్టే కదా అని వదిలేశారండి అలా కూడా చాలామంది. కానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళే ఈరోజు మన అపోస్తలులుగా పిలుచుకుంటున్న వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం కాదు, కానీ చదివారు. ఏంటిది? యేసు ప్రభుని చదివారండి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. అందుకే అన్నారు, అసలు పేతురు వాక్యం చెప్తుంటే, యోహాను గారు వాక్యం చెప్తుంటే అసలు ఈ ఎక్కడ చదివారు వీళ్ళంతా? అవునయ్యా, నేను అక్షరాలు చదవలేదు కావచ్చు, కానీ యేసును చదివాను. వాళ్ళకున్న చదువు అండి అది. నేను అక్షరాలు చదవలేదు కావచ్చు, వాస్తవమే, పలకా బల్పం పట్టుకొని కూర్చొని మీరు చెప్పే వాక్యాలు నేను నేర్చుకోలేదు కావచ్చు, కానీ నేను చదివింది యేసును, ఆయన బోధన చదివాను. కాబట్టి మాకు యేసు అర్థమయ్యాడు. ఇక ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేము. చచ్చిపోతారు, పెద్ద ప్రాబ్లం లేదులే అండి అన్నారు. మీ మతం ఏంటి? ఏమోనండి అంటారు ఇప్పుడు. సర్వే మీ మతం ఏంటి? ఇది మనం, అది వాళ్ళు. అలాగని నేను క్రిస్టియన్గా రాయించుకున్నాను అంటే పరలోకం చెప్పను నేను నీకు. నువ్వేంటో నువ్వు నిరూపించుకో. ఒక క్రైస్తవుడుగా నువ్వేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రతిరోజు నీ పైన ఉంది, నా పైన ఉంది. సవాళ్ళు అంటే ఇవే. నేనేంటి క్రిస్టియన్గా, నేనేంటో నన్ను నేను నిరూపించుకునేడానికి నేను లప్పు సిద్ధంగా ఉండాలి. నేను అంటే జరుగుతుంది అనుకోలే అనకు. క్రైస్తవుడు అయ్యావా అంటేనే ఎన్నో సవాళ్ళు నీ దగ్గరకు వస్తాయి, వాటిని నువ్వు నిరూపించుకోవాలి. సరెండర్ అవుతావా, రాజీ పెడతావా, అది నీ ఇష్టం. ఎందుకంటే రాబోతున్న ఫలితాన్ని అనుభవించేది నువ్వే, రాబోయే ఫలితాన్ని అనుభవించేది నేనే, ఒక వ్యక్తి కాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తల్స్ కూడా అంతే. వాళ్ళని ప్రభువా మీరు ఎందుకు పిలిచారు అంటే వాళ్ళు మాత్రమే అలా ఉంటారు నాతోటి. కాబట్టి ఆ సామాన్యులు అనుకున్నారండి అక్కడ ఉన్నవాళ్ళు, ఏ విద్య లేని వాళ్ళు అనుకున్నారు. మరీ నీట్నెస్ కూడా తెలియదండి వాళ్ళకు, కనీసం బట్టలు కూడా కట్టుకోరాదు పేతురు గారికి అయితే. అట్లుంటాడు, తెలుసు కదా, పై వస్త్రము అనే పదం రాయబడుతుంది పేతురికి. అట్లా కూడా తెలియదు పాపం, మంచి వస్త్రాలు కట్టుకోవడం కూడా తెలియదు పేతురు గారికి పెద్దగా, తెలియదండి పెద్దగా ఆయనకు, అట్లుంటుంది. కానీ యేసు అంటే చూశారా? అందుకనే పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అవును, చూశారు ఒకసారి. ఎందుకు మరి ఆయనకే ఎంచుకున్నాడు దేవుడు? చూడ్డానికి వాళ్ళు అలాగే ఉంటారయ్యా, కానీ వాళ్ళ డెడికేషన్ వేరు, వాళ్ళ ప్రేమ వేరు, దేవుని ప్రేమించిన విధానం వేరు. అందుకేనండి ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు మర్చిపోని గుర్తింపిచ్చాడు అపోస్తలులకు. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఏం పేరు? పౌలు గారండి. పౌలు గారిని కూడా దేవుడు చూశాడు. ఆ మాట చూద్దాం ఒక మాట. పౌలు గారిని కూడా కడపటి కాలమందు పుట్టిన నాకు అన్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. పాత నిబంధన గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 8వ వచనం. అందరికీ కడపట కాలమందు పుట్టిన నాకును కనబడెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే పౌలు గారండి. ఆయన అన్నారు, అందరికీ కడపట కాలమందు పుట్టినవాడను, అసలు యేసుప్రభు కాలంలో నేను లేను, అయినా దేవుడు నాకు కనిపించి పౌలా అని నన్ను పిలిచాడయ్యా, ఆ పిలుపుకు నేను అవిధేయుడును కాను అని వచ్చాడండి పౌలు గారు కూడా. చూశారా అండి కదా? చూశారా? అంటే వాస్తవానికైతే పౌలు గారు మరణశిక్షలో ఉన్నాడండి. ఎందుకంటే తన సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని పాడు చేశాడు. ఇక అతను చేసిన పనికి అతను మరణం రావాల్సిందే, అది న్యాయం. ఎందుకు అలా చేస్తున్నాడని దేవుడు బాగా పరిశీలించాడండి. పుట్టు పూర్వోత్తరాలు అన్ని లెక్కలకు తీసుకున్నాడు. అరే ఎక్కడో డైవర్ట్ చేయడు ఈ అబ్బాయి, ఒక్కసారి నేను పరిశీలిస్తాను, ఒక్కసారి నేను పలకరిస్తాను అనుకున్నాడండి. నిజంగా ఆ మాటలు వినేసరికి అర్థమైపోయింది నేను చేస్తుంది తప్పు అని. దానికి లోబడ్డాడండి. ఇక కత్తి వదిలేశాడు, వాక్యాన్ని చేతబట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? చూసారా? వాస్తవానికి మరణ దశలో వెళ్ళిపోయాడు. పౌలు గారికి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరిశిక్ష పడుతుంది పౌలు గారికి, తప్పదు. తాను చేసిన పని అలాంటిదండి. హత్య చేయడమని చెప్పు తప్పు కాదు, ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కడైనా తప్పే అది. ఉరిశిక్ష పడే సిచ్యువేషన్లో ఉన్నాడు, తను ఉగ్రత రాబోయే శిక్షలో ఉన్నాడు. ఆ చివరి క్షణంలో తప్పించాడంటే దేవుడు. ఎందుకు అనంటే అతను ఒక డెడికేషన్ ఉంది. తెలియక ఇదే దేవుని సేవ అనుకుని భ్రమలో ఉన్నాడు ఆయన. నా యెహోవా మతాన్ని, నా ధర్మశాస్త్రాన్ని కించపరిచిన వారిని ఒక డేవిడ్ చంపలేదా, సాంసన్ చంపలేదా, జాషువా చంపలేదా, హిజ్కియా చంపలేదా, నేను అదే పనిలో ఉన్నాను అనుకున్నాడు ఆయన. కానీ అది మార్చాడు దేవుడు. మెస్సయ్య వచ్చాడని సంగతి మర్చిపోయాడండి. తెలియకుండా చేశారు. చెప్పుడు మాటలు కదండి, మేధావిని కూడా గుడ్డుని చేస్తాయి.
జ్ఞాని ఆయనను కూడా గుడ్డుని చేసింది చెప్పుడు మాట కదా. ప్రియ దేవుని పిల్లలారా, మేధావికి అంధత్వం కలిగించిందండి. కాబట్టి మీరు కూడా దయచేసి ఎదుటి వాళ్ళతో చెప్పేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీకు తెలియదు, జ్ఞానిని కూడా అందుని చేస్తుంది కదండి. ఆ తర్వాత పౌలు వచ్చాడండి. అతను ఎంత గొప్పగా బ్రతికాడు మీకు తెలుసు. ఆ వ్యక్తిని ఎందుకు ప్రభువా నువ్వు అలా ఎంచుకున్నావు? అవును, ఎందుకు ఎంచుకున్నాను? ఆయన జీవితం చూడు అలా ఉంటుంది. అవునా? యేసుప్రభు కూడా కొన్ని మాటలు చెప్పాడండి. నయోమాన్ అనే ఒక కుష్ఠరోగి ఉంటాడు. నయోమాన్ అనే కుష్ఠరోగి ఉంటాడండి ఎలీషా గారి దినాలలో. యేసుప్రభు అన్నాడు, అసలు ఇజ్రాయేల్ దేశంలో ఎలీషా ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ఇజ్రాయేల్ దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ నయమాన్ ఒక్కడికే బాగైంది. నయమాన్ యెరూషలేములో ఉన్న వ్యక్తి కాదు. ఎక్కడున్న వ్యక్తి? సిరియా దేశంలో ఉన్న వ్యక్తి అండి ఆయన. యేసుప్రభు ఆ మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త ప్రియ దేవుని పిల్లలారా, లూకా సువార్త పేజీ నెంబర్ 4వ అధ్యాయము 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం, పేజీ నెంబర్ 54 పేజీ అండి. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు అవును ఆకాశము మూయబడి దేశం అందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలునినను ఏలియా సీదోనులోని సారెపతు ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి చెందలేదని నేను మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు చెప్పాడండి. అందుకే ఎలీషా గారి కాలంలో ఏముండరంటే ఇజ్రాయెల్ దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ మనకి ఎవరిని శుద్ధి కాలేదు. అసలు ఎలీషా అనే వ్యక్తి ఎవరిని బాగు చేయలేదు. కానీ ఎక్కడో ఉన్నాడండి సిరియా దేశంలో, శత్రు దేశంలో ఉన్న నివాసం ఉన్న నయోమానుకు ఎలీషా వల్ల బాగైంది. అక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. కానీ యేసుప్రభు బాగా ట్రెస్ చేశాడు దాన్ని. అసలు నయోమాను అనే విదేశీయునికి బాగైపోయింది ఎలీషా వల్ల. అదే దేశంలో ఉంటూ ఎలీషాను ప్రవక్తగా నమ్ముతున్న వారికి ఎందుకు కాలేదు? దేవుడు వారి పట్ల అన్యాయం చేశాడా? లేదు. ఎలీషానే వారి పట్ల పక్షపాతం చూపాడా? అట్లా కాదండి. దేవుడు బాగు చేస్తాడు అనే నమ్మకం ఎవరికి ఉంది? సిరియా దేశంలో ఉన్న ఒక కుష్ఠరోగికి ఉంది. దేవుడు పక్కనే ఉన్న వీని కళ్ళు మూసుకుపోయాయి. అది కథ. దేవుడు పక్షపాతి కాడు కదా. నీతివంతుల మీదను అవినీతివంతులను సూర్యుని కురిపించేవాడు కదా. నీ కళ్ళు బాగా కొవ్వెక్కింది బిడ్డ. అందుకే నీకు ఎలీషా కనబడతలేడు, దేవుడు కనబడతలేడు, అద్భుత క్రియలు కనబడతలేడు. కానీ నయోమాను, అక్కడ నయమని ఎలాంటి వాడు తెలుసా? ఆ దేశంలో భక్తుడు వాడు వాళ్ళ దేవుళ్ళకు. అలాంటి వ్యక్తికి యెహోవా మీద నమ్మకం వచ్చిందండి. చేస్తాడు ఆయన అని అనగానే వచ్చాడు. ఎక్కడో దూర ప్రాంతం నుండి ఎలీషా దగ్గరికి ఆ గుర్రములు కట్టుకొని రథములు కట్టుకొని ఎన్ని రోజుల ప్రయాణం అంటే తెలియదు. పక్కనే ఉన్నారు కానీ అది లేదండి. ఆ దేశంలో ఇజ్రాయేలులకు ఆ కుష్ఠరోగులకు పక్కనే ఉన్నారు, పక్కనే. కానీ వాళ్ళకి ఆ లేదు. కానీ ఎక్కడ ఉన్న ఆ వ్యక్తి వచ్చేసాడు. అయ్యా మీరు యోర్దాను నదిలో మునిగానగా మునిగిపోయాడు. మునిగిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను యెహోవాను తప్ప ఎవరిని విశ్వసించాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు ఆయనకు బాగు చేశాడు. ఎందుకంటే ఒక్కసారి కనుక ఆయనకి మేలు జరిగితే కృతజ్ఞత అంటే ఎలా ఉంటుందో ఆ నయమాన్ని చూసి నేర్చుకో అని మనకు పాఠం అండి. మరి మిగతా వాళ్ళు అరే వాళ్ళకు చచ్చిపోయి తిరిగి బ్రతికించిన పెద్దగా ఉండదయ్యా. వాళ్ళకు చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన ఓహో అంటారు తప్ప పెద్ద కృతజ్ఞత కలిగి నా శక్తిని తెలుసుకొని బ్రతికే బతుకులు కావు అవి. అందుకేనండి దేవుడు వారి వైపు చూడలేదు. ఎక్కడో ఉన్న వ్యక్తి ఎందుకు బాగుపడ్డాడు? అతని నమ్మకం, అతని యథార్థత, అతని విశ్వాసం అలాంటిదండి. మనముడు అంతే ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు నిన్ను చూస్తలేడు అనుకోకు, దేవుడు నిన్ను ప్రేమిస్తలేడు అనుకోకు. ఎంతో నీ బ్రెయిన్ గడిబిడి ఉందేమో జాగ్రత్త, నీ ఆలోచన కింది మీద ఉందేమో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అండి. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి, ఆ విధవరాలు ఏలియా గారి కాలంలో. అప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు, అసలు విధవరాల దగ్గరికి పంపించాడు అని అనుకుంటే, అయ్యా యెరూషలేము దేశంలో ఇజ్రాయెల్ దేశంలో చాలామంది విధవరాలు ఉన్నారు. ఆ ఏ ఒక్కరి దగ్గరికి ఏలియా పోలే. ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న సారెపత్ అనే విధవరాల దగ్గరికి ఎందుకు పోయాడు తెలుసా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఏలియా గొప్ప ప్రవక్త అని అక్కడ అందరూ తెలుసు. కానీ బుక్కడు తిండి పెట్టి కూడా లెక్కలేస్తారు వాళ్ళు. అది కథ. తిండి పెట్టి కూడా లెక్కలేస్తారు వాళ్ళు. కానీ ఆ సారెపత్ అనే విధవరాలను చూశారా?
లెక్కలేసే క్యారెక్టర్ కాదు, అవసరమైతే కడుపు కట్టుకొని పెట్టే క్యారెక్టర్. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. మీకు అర్థమవుతుందో లేదా భాష యేసుప్రభు మాట్లాడింది? ఆ ప్రభు ఆ ప్రాంతంలో ఎంతోమంది విధవరాలు ఉన్నారు కదా, మరి వాళ్ళెవ్వరి దగ్గరికి పంపించింది? ఎక్కడో ఉన్న విధవరాల దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు? రే, ఆమె గురించి నీకు తెలియదు బిడ్డ. అవసరమే తమ కడుపు కట్టుకొనైనా సరే పెడుతుంది. తన బిడ్డ చావు బతుకులున్నా సరే దేవుని ప్రేమిస్తుంది. అరే, యాజకుడు వచ్చాడు కదా, దేవుని ప్రవక్త వచ్చాడు కదా, ఏమండి అలాంటి క్యారెక్టర్. ఆ రోజు తినకపోతే వాళ్ళు చచ్చిపోతారట. అక్కడ అదే ఆమె చెప్తుంది, అయ్యా ఈ రోజు మాత్రమే ఉంది, ఒక రొట్టె చేసుకుంటాం, తింటాం, రేపు చచ్చిపోతాం అన్నారు. ఇక మీరు చావరమ్మా అన్నాడు ఏలియా. నేను చావను, మీరు చావరు. ఏలియాని ఎలాగైనా పోషించగలడు దేవుడు, అనకు పెద్ద లెక్క కాదు. మరి ఇక్కడ ఉన్న విధవరాలు ఎలాంటి వాళ్ళు? వామ్మో, వాళ్ళ చంపేస్తారా నిన్ను, ఏలియన్ కూడా చంపేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళ దగ్గరికి వద్దు బిడ్డ, అక్కడికి పో అన్నాడు. చూసారా, అలా ఉంటుందండి. మేము విధవరాలమే కదా ప్రభువా, మేము దిక్కులేని వాళ్ళమే కదా ప్రభువా, మాకెవ్వరు లేరు కదా ప్రభువా. తెలుసమ్మా, నాకు అది తెలుసు, కానీ నేను నిన్ను విధవరాల లెక్కలో చేర్చను అన్నాడు పౌలు గారు. తెలుసా మీకు? నేను విధవరాలనే కదా ప్రభువా, దిక్కులేని దాన్ని, నేను నిన్ను విధవరాల లెక్కలో చేర్చను. ఎందుకంటే అది లేదులే నీకు అన్నాడు ఆయన. పౌలు గారు అన్నారండి, నేను అన్నట్లా. ఏమండి అలా ప్రియ దేవుని ఆమెనే ఎందుకు దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు? ఎక్కడో ఉన్న ఆమెను దృష్టి పెట్టాడని దేవుడు. అంటే దేవుడు గుణం ఎలాంటిదంటే ప్రియ దేవుని పిల్లలారా, భూమందంతట ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి. ఎవరు? నన్ను ప్రేమించేవారెవరు? నన్ను ప్రేమించేవారెవరు? నా మహిమ కొరకు బ్రతకాలనుకుంటున్న వ్యక్తి ఎవరు అని ప్రతి వ్యక్తినండి పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలనలో నువ్వు కూడా ఉన్నావు, నీ ఫ్యామిలీ కూడా ఉంది, నేను కూడా ఉన్నాను. ఎందుకు లేవనుకుంటున్నారు? నీ ప్రార్థన వినట్లేదు అనుకుంటున్నావా? ఆయన నీ వైపు చూడట్లేదు అనుకుంటున్నావా? నీకు ఆయన కన్నులు అందుడు అనుకుంటున్నావా? ఎందుకు నోరు లేస్తుంది ఆయన మీదికి? ఎవరెవరికో ఇస్తున్నాడు దేవుడు, వీనికి ఇస్తలేడట. ఎవరెవరికో సాయం చేస్తున్నాడు దేవుడు, ఈయనకు సాయం చేస్తలేడట. ఏం భాష అది? ఎందుకయ్యా దేవుని తీర్పు నువ్వు తప్పు పడుతున్నావు? దేవుని పక్షపాతిని చేస్తున్నావు, దేవుని అన్యాయస్తుని చేస్తున్నావు. అలా మాట్లాడకు. ఆయన తీర్పు న్యాయమైనది, ఆయన ఆలోచనలు చాలా గొప్పవండి. మనలోనే ఏదో ఉంది అనుకుని చూసుకుందాం. ఏమండి, మనలోనే ఏదో ఉంది అలా అనుకుందాం తప్ప మనకేం తెలిసి చెప్పండి? ఈ విషయాలే కాదండి, చాలా మీరు కేర్ఫుల్గా ఆలోచించండి, కేర్ఫుల్గా ఉండండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయ్యో నేను చాలా ప్రార్థన చేస్తానండి, గుడ్, దేవుడికి తెలుసమ్మా, అదే తొందరపడకు. నేను చాలా క్రమశిక్షణే ఉంటాను కదా, అవును ఆయనకు తెలుసు. నేను చాలా యథార్థంగానే ఉంటాను కదా, అవును ఆయనకు తెలుసు. మరి ఎందుకయ్యా నాకు సహాయం చేయట్లేదు దేవుడు? ఎందుకు మాకు సహాయం చేయట్లేదు? ఎందుకు దేవుడు మాకు తన కుడి చేతిని ఇవ్వట్లేదు? మా అవసరాలు తీర్చట్లేదు? ఎందుకు? ఇంకెంతకాలం మమ్మల్ని ఏడిపిస్తాడు? ఇక్కడి వరకు బాగుందండి వాదన, వానికి ఇస్తున్నాడు. అక్కడే నక్షత్రం ప్రారంభమైంది. ఆన్నే దేవా అని అక్కడ అడిగావు చూడు, అక్కడి వరకు బాగుందండి. అవి గానికి ఇచ్చాడండి, అక్కడే నిస్పాట్ మొదలైంది. తప్పు కదా అది అలా మాట్లాడడం? సుంకరి పరిసర అక్కడనే కదండి దెబ్బ అయిపోయింది. ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. ఐ నో బిడ్డ, తెలుసురా, వెరీ వెల్. నేను దిశభాగం ఇస్తాను ప్రభువా, నాకు తెలుసు బిడ్డ, గుడ్. చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఇగో ఈ సుంకర్లక్క కాదు ప్రభువా అన్నాడు. చాలా సీరియస్ అయిపోయాడు దేవుడు, చాలా సీరియస్ అయిపోయాడు. అలా ఉంటుందండి, మనం అలా మాట్లాడకూడదు ప్రియ దేవుని పిల్లలారా. అలా ఎప్పుడు మాట్లాడకూడదు దేవుణ్ణి. ఆయన తీర్పును శంకించినట్టు, అదే ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆయనకే విరుద్ధంగా లేచినట్టు ఆ భాష. కాబట్టి ఏదైనా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను దేవునిలో బాగానే ఉన్నానండి, సిన్సియర్గా ఉన్నానండి, డిసిప్లిన్గా ఉన్నానండి. నువ్వు ఎప్పుడు మర్చిపోకు. అలాంటి వారి కోసమే కదా వెతుకుతున్నాడు ఆయన, అలాంటి వారికి కావాలని కదా కోరుచున్నాడు ఆయన. మరి నిన్ను ఎలా మర్చిపోతాడు? నన్ను ఎలా మర్చిపోతాడు? మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు ఆయన? ఇంకేదైనా లోపం ఉంటే తీసేసుకుందామండి, అంతే, ఇంకేం లేదు. కీర్తనల గ్రంథం ముగిస్తానండి, అయిపోయింది. కీర్తనల గ్రంథము 91:14 ముగిస్తాను, అయిపోయింది. కీర్తనల గ్రంథం 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అవును, చూసారా, ఇది ఖచ్చితమైన మాట, ఈ పరిశుద్ధమైన మాట, ఖచ్చితం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నా యందు విశ్వాసం ఉంచుతున్నాడు, అతడు నన్ను నమ్ముచున్నాడు, అతని యథార్థత నాకు తెలుసు, అతన్ని ఖచ్చితంగా నేను తప్పిస్తాను.
ఎక్కడి నుంచి తప్పిస్తావు? మరణం నుంచైనా తప్పిస్తాను, వ్యాధి నుంచి అయితే తప్పిస్తాను, నరకం నుంచైనా తప్పిస్తాను, ఎక్కడి నుంచైనా తప్పిస్తాను, అతను ఘనపరుస్తాను అన్నాడు. ఇదండి. ఇదే మాటకు రిలేటివ్గా కూడా కొత్త నిబంధన ఒక మాట చెప్పింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. తెలిసిన అసలు నువ్వు దేవుని తెలుసా? తెలుసు. ఆ సారెపతి విధవరాలు దేవునికి తెలుసా? తెలుసు. ఎందుకంటే ఆవిడ దేవుణ్ణి ప్రేమిస్తుంది. నయమాను దేవునికి తెలుసా? తెలుసు. అతనికి దేవుని యందు నమ్మకం ఎలా ఉంటుందో తెలుసు. మరి ఇశ్రాయేలులో ఉన్న కుష్ఠరోగులు వాళ్ళు దేవుని ప్రేమించని ప్రజలయ్యా వాళ్ళు. అందుకే వాళ్ళు నాకు తెలియదు, స్వస్థత చేయలేదు. చూశారా? సింపుల్ అండి. బెసలేలు నన్ను తప్ప ఎవరిని ప్రేమించాడు, అందుకే నీలాంటి చేతులే బిడ్డ నా ఉపకరణం చేయాలి కమాన్ అన్నాడు. దానివల్ల భౌతికపరంగా ఏమి సంపాదించుకోలేదండి ఆయన, కానీ ప్రపంచ చరిత్రలోనే చెదిరిపోయిన గుర్తింపు ఆయనకు. ఆ మందసాన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్ ఆయనే, ఆ గోడలు నిర్మించిన ఆర్కిటెక్ట్ ఆయనే. ఏమండి, మోసెస్ 40 సంవత్సరాలండి చేయని తప్పుకు ఏదో పొరపాటున జరిగిన దానికి కుమిలి 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 ఏడ్చాడు మిద్యాన దేశంలో. మోజెస్ మీరు రావాలన్నాడు. నేనా? నా మీద పెద్ద క్రైమ్ ఉంది ప్రభువా. అరే ఒక్కొక్కడు 1000 క్రైములు ఉన్నాయిరా. దేవుడు అంటున్నాడు మళ్ళీ, అరే అని వేరే నేను అంటున్నాను అనుకున్నారు. మళ్ళీ 1000 క్రిమినల్స్ వాళ్ళంతా. నీకు తెలియదు వాళ్ళ గురించి. నువ్వు రావాలి బిడ్డ, నా ప్రజలు నడిపించాలన్నాడు. రైట్ అన్నాడు. నాకటి మీద చేసాడు. చావనైనా వచ్చాడు, కానీ తన పని విడిచిపెట్టుకోలేదండి. చచ్చిపోయాడు ఆ ప్రయాణంలో. పాపం ప్రజల వల్ల, తన సొంతంగా తప్పు చేసేం కాదు, ప్రజల వల్లనే. అక్కడ కూడా ఒక వ్యక్తిని కాపాడదామనే, ఒక నిరపరాధిని, ఒక న్యాయవంతుని కాపాడదామనే తను చేసుకున్నాడు మరొకరి పైన. అక్కడ కూడా ప్రియ దేవుని పిల్లలారా, అలా జరిగిపోయిందండి. అబ్రహం కూడా అంతే. ఈయన వస్తే బాగుంటుంది అనుకున్నాడు దేవుడు. వచ్చాడు, ఆ వ్యక్తి నుంచి జనాన్ని, రాజులను పుట్టించాడు. ప్రపంచ చరిత్రలో చెదిరిపోయిన గొప్పని చేశాడండి. మీరు కూడా అంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే నీవు దేవుడికి తెలుసు. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? కొత్త నిబంధన, నువ్వు దేవునికి ప్రేమిస్తే నువ్వు తెలుసు అయ్యా, నేను తెలుసు, నా అవసరాలు తెలుసు, నా బాధ తెలుసు, నా కన్నీరు తెలుసు, అంతే. కాకపోతే మన ప్రేమకు పరిమితి ఉందండి. మన ప్రేమలో ఎమోషనల్ ఉంది. మన ప్రేమలో అంతే కొంతవరకు, ఆ తర్వాత డైవర్ట్ అయిపోదా అనుకుంటాం. అది కాదు. చెప్పాను కదా, నీది ఏ సంఘం? ఏ సంఘం నీది చెప్పు? అదే, అది కూడా లెక్కలోకి తీసుకుంటాడు. ఈ బిడ్డ ఎక్కడికి వెళ్తుంది? ఆ బిడ్డ పరిశుద్ధమైన బిడ్డ, అదేమన్నాం ఓకే, దేవుని అనుకుంటాడేమో, అది కూడా సీరియస్గా తీసుకుంటాడండి ఆయన. ఇంతకు నీ సంఘం ఏంటి బిడ్డ అని అడిగాడు అనుకోండి. అలాగని వేరే సేవకుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ అపవిత్రులు చెండలు మనం అంటలేమండి. నేను అక్కడనే ఇస్తా, ఇక్కడెందుకు బిడ్డ నువ్వు? ఆడికేవో ఏమండి, ప్రభువు దగ్గర ఇట్లా అంటాడేమో, అక్కడికి పో బిడ్డ, ఆనే ఉండు, ప్రాబ్లం ఏముంది? అక్కడ కూడా ఉన్నది నేనే కదా, ఆడ కూడా ఉన్నది నేనే కదా, నన్నే ఆరాధించుకోవాడా, ఈడెందుకు అని అంటాడేమో. చెప్పండి కదా ప్రియ దేవుని పిల్లల, సంఘంలో ఉన్న మనం కొన్ని నియమాలకు ఖచ్చితంగా లోబడి బ్రతకాలి. ఖచ్చితంగా అండి. మీరు మనం అందరి సంఘం దేవుని నియమాలు, ఆ నియమాలు కొన్ని చెప్పాను నేను, మరోసారి చెప్తున్నా. లూజ్ ఎయిర్తో రాకండి ప్లీజ్, కైండ్లీ రిక్వెస్ట్. దయచేసి దండం పెట్టి చెప్తున్నా. మీ వస్త్రధారణ గొప్పది, నేను కాదనట్లా, కానీ బలహీనులైన వారి గురించి ఒకసారి ఆలోచించండి. బీదలైన వారిని అవమానపరిచేలా మీరు ఉండకండి. సంఘం కదా, మన కోసం క్రీస్తు సర్వస్వమే కోల్పోయాడు. నువ్వు అలా ఉండలేవా? ఏమ్మా, ఆయన నీ బుద్ధి కూడా ఎటువేం చెప్పు. వాడు ఎవడో అట్లా ఉండాలి, నువ్వు అలా ఓరాక్షన్ చేస్తావా పోల్చుకుంటూ? వాడు ఇంత చేశారు కాబట్టి నేను ఇంత చేయాలి. ఇదేంటండి? మన క్రీస్తుని పోలి నడుచుకోవాలని బైబిల్ చెప్పిందే తప్ప పక్కన పోల్చుకో, వాని పోల్చుకో, వీని పోల్చుకో, వాడు ఇంత చేస్తా, నేను ఇంత చేస్తా, ఏంటిది? కరెక్ట్ కాదు కదా అది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉండే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని నొప్పించాలని కాదు, నేను ప్రభుని మెప్పించాలని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. మిమ్మల్ని నొప్పించాలని నాకు ఎప్పుడు లేదండి. కాకపోతే నా భయం ఏంటంటే, నేను ప్రభుకు జవాబుదారీగా ఉంటానా లేదా భవిష్యత్తులో అనేది భయం. ఏమండి, నీ మీద నేను ప్రభువుని కాదు, మీ మీద నేను అధికారిని కాదు, మీ మీద నేను గొప్పవని అంతకంటే కాదు, కానే కాదు. మీరైనా నేనైనా ప్రతి ఒక్కరూ ప్రభు మాటలు శిరస వహించవలసిందే, ఆయన మాటలు మనం వినవలసిందే, డిసిప్లిన్గా బ్రతకాల్సిందే, అంతే, తప్పదు.
కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులైన కన్న తండ్రి, కృపగల దేవుడా, ఇప్పటి వరకు అపవిత్రమైన నన్ను నా తండ్రి అభాగ్యుడిని నాకు అవకాశం ఇచ్చి ఈ మాటలు మాట్లాడింపజేసినందుకు నీకు వందనాలు.